ప్రజల బాధల్లో భాగస్వామ్యమై ఆపదలో అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరు నగరంలోని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన 54 మంది లబ్ధిదారులకు 74 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక గొప్ప భరోసాగా నిలుస్తుందని అన్నారు. గతంలో వైద్య సహాయం కోసం పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలకు విలువనిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి అభాగ్యులకు చికిత్స నిమిత్తం చేసేటటువంటి సహాయం సీఎం రిలీఫ్ చెక్కులు ఈరోజు దాదాపుగా పత్తిపాడులో 1117 మందికి అంటే 1117 మంది లబ్ధిదారులకి 112 కోట్ల రూపాయలు ధన సాయం చేయడం అనేటువంటిది ఒక సువర్ణమైనటువంటి చరిత్రలో లిఖించదగినటువంటిది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో చెక్కులను ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఈ రోజు కూడా దాదాపుగా 74 లక్షల రూపాయలకు సంబంధించి 54 మందికి సహాయం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గంలో లబ్ధిదారులు స్థానిక నాయకుల ద్వారా కేవలం వారికి ఉన్నటువంటి బిల్లులు, ఆ బిల్లులకు సంబంధించినటువంటి జిరాక్స్ కాపీలు మాకు సబ్మిట్ చేస్తే వాటిని ఇక్కడే ప్రాసెస్ చేసి సీఎం రిలీఫ్ ఆఫీసుకు పంపించి అక్కడి నుంచి చెక్కులు తెప్పించిన తర్వాత లబ్ధిదారులకి కబురు పంపించి అందరి సమక్షంలో చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. 100% ట్రాన్స్పరెంట్ గా చెక్కులు పంపిణీ చేసేటటువంటి విషయంలో కానీ, చెక్కులను మంజూరు చేసే విషయంలో కానీ పత్తిపాడు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ పంపిణీ జరుగుతుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. గతంలో వైసీపీ పాలనలో ఈ రోజు గ్రామాలకు వెళితే శాంక్షన్స్ అయితే ఇచ్చారు, చెక్కులు రాలేదని చెప్పి చెప్పుకుంటున్నారు. సో వాళ్ళకు ఉన్న పరిస్థితి ఏంటంటే మరి 6 నెలల లోపల చెక్కులుకి సబ్మిట్ చేయాలి కాబట్టి వాళ్ళకు అనర్హులుగా చేరడం అనేటువంటి జరిగింది. కాబట్టి వైసీపీ నాయకులు ఇప్పటికైనా ఏం చేస్తున్నారు అని చెప్పేటటువంటి వారికి మేము సూటిగా అడుగుతున్నాం. ఇది అభివృద్ధి కాదా? ఇది సంక్షేమం కాదా? బాధలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం కాదా? మరి మీరు ఏం చేశారు? శాంక్షన్లు ఇచ్చారు, చెక్కులు మరిచారు. కానీ మేము ఈరోజు నెలలో 2 సార్లు పిలిచి చెక్కులు అందరి సమక్షంలో పంపిణీ చేస్తున్నాం.